నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో సిప్స్ 10 సంవత్సరాల వేడుకలు. ఫ్యాషన్ డిజైనింగ్ లో 5,000 మందికి శిక్షణ. తప్పిన బస్సు ప్రమాదం, 40 మంది సేఫ్. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. బీహార్ సీఎంపై చర్యలు తీసుకోవాలి. ముస్లిం మహిళా డాక్టర్ మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన బీహార్ సీఎం. రెండో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. స్వాతంత్ర హక్కు, మత స్వేచ్ఛ హక్కు, తమ విశ్వాసాన్ని గౌరవించుకునే హక్కులను హరించి ముస్లిం మహిళా డాక్టర్ మనోభావాలను దెబ్బతీసేలా, తమ పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించిన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ రెండవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మహమ్మద్ అఖిల్ పాషా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నాను. గత కొన్ని రోజుల క్రితం ముస్లిం మహిళపై జరిగిన అవమాన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు. డిసెంబర్ 15, 2025 సోమవారం రోజున బీహార్ రాష్ట్ర పాట్నా పట్టణంలో బీహార్ ప్రభుత్వం 1283 మంది ఆయుర్వేది, హోమియోపతి, యునానీ, నూతన డాక్టర్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిందన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(a), ఆర్టికల్ 21, ఆర్టికల్ 25 ప్రకారంగా ఒక వ్యక్తి స్వాతంత్ర హక్కు, మత స్వేచ్ఛ హక్కు, తమ విశ్వాసాన్ని గౌరవించుకునే హక్కులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరించి ఒక ఉన్నత చదువు చదువుకొని దేశానికి వైద్య రంగంలో సేవ చేయాలని అన్నారు. ముస్లిం డాక్టర్ సుశ్రుత్ పర్వీన్ అనే మహిళ మనోభావాలను దెబ్బతీసేలా, తమ పరువుకు భంగం కలిగించేలా, యావత్ దేశ ముస్లిం మైనార్టీల మతపరమైన ఆచారాలను హేళన చేస్తూ అనగదొక్కే విధంగా ప్రవర్తించిన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో పోలీసులకు, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్కి మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనార్టీ విభాగం తరఫున ఈరోజు బీహార్ సీఎం పైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సంఘటన ఏదైతే ఉందో మరి బీహార్లో మరి ఆయుర్వేదిక్, యునానికి సంబంధించిన డాక్టర్లు 1238 మంది డాక్టర్లు మరి వీళ్లకు నియామక పత్రం అందజేసే కార్యక్రమము ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న నితీష్ కుమార్. అదేవిధంగా ఆ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు, ముస్లిం మహిళ ఎవరైతే ఉన్నారో నుస్రత్ పర్వీన్ అనే వ్యక్తి, సో ఆమెకు నియామక పత్రం అందజేసే కార్యక్రమంలో, సో ఆమెకు నియామక పత్రం అందజేసే సమయంలో సో అప్పుడు హిజాబ్ అనేది మరి నితీష్ కుమార్ గారు తనకున్న హిజాబ్ను తొలగించడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి తెలియజేస్తూ, ఇది యావత్ ముస్లిం మైనార్టీ సమాజానికి చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ, బీహార్ సీఎం ముఖ్యమంత్రి గారు మరి ఆర్టికల్ భారత రాజ్యాంగం చెప్తున్న విషయంగా మరి భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ఆర్టికల్ 21 కానీ, ఆర్టికల్ 25 కానీ, అదేవిధంగా ఆర్టికల్ 19 క్లాస్ A1 కానీ ఏదైతే చెప్తా ఉన్నదో మరి ఒక వ్యక్తి బతకాలంటే భారతదేశంలో భావి భారత పౌరుడై స్వేచ్ఛ అనేది ఉంటుంది. तेलंगाना राज्य अधिकारी पार्टी से मैं टाउन प्रेसिडेंट हूँ। आज ये नीतीश कुमार के तरफ से जो है ना एक कंप्लेंट हम लोग पुलिस स्टेशन में दिया गया है एसीपी साहब को। तो लिहाजा जो है ना ये नीतीश कुमार जो लड़की के साथ जो गलत करा, तो उसके लिए जो है ना आज ये हम लोग कंप्लेंट करें, ये गलत है। और मैं पूरे आवाम से बोल रहा हूँ कि इसका जो है ना जल्द से जल्द इसका आगाज़ कुछ ना कुछ आवाज़ उठाओ मुसलमानों। और जो भी है हमारे जो पार्टी के हमारे मल्लाना है उनको भी हम लोग ये बोल रहे हैं कि इसके लिए कुछ ना कुछ आप फैसला करना बोल के। ఫ్లవర్స్ ది బ్యూటీ ఆఫ్ ద వరల్డ్ ఫౌండేషన్ సిప్స్ SIBS ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. మాజీ మేయర్ వై సునీల్ రావు చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ, కరీంనగర్లో గత 10 ఏళ్లుగా సిప్స్ బ్యూటీ పార్లరు స్వప్నారావు స్థాపించి ఎందరినో తీర్చిదిద్ది ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. మనలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలని, మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని సూచించారు. సిప్స్ నిర్వాహకులు స్వప్నారావు మాట్లాడుతూ, సిప్స్ 10 ఏళ్ల వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇప్పటి వరకు బ్యూటీ పార్లర్గా ముందుకు సాగిన సిప్స్ ఒక ఆర్గనైజేషన్గా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్లో 5,000 మందికి శిక్షణ ఇచ్చి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మరి ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఎంతోమంది నిరుద్యోగ యువతులను మరి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా స్వయం కృషితో పైకొచ్చే విధంగా మరి బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ సెంటర్లో మరి వారికి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మరి ఎంతోమందికి సర్టిఫికెట్స్ ఇప్పించి మరి వారి ప్రాంతాల్లో వారు మరి వారి స్వయంగా ఉపాధి పొందే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు 10వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే నేర్చుకున్న వాళ్ళు ఉన్నారో మరి చాలా ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు వచ్చి ఇక్కడ ఉండి నేర్చుకొని ఈరోజు వాళ్ళు సక్సెస్ఫుల్గా వారి జీవితంలోకి పోతున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా ఎవరో మనకు ఉపాధి కల్పిస్తారు, ఎవరో మనకు ఏదో చూపించాలన్న ఆలోచనతో కాకుండా మనలో ఉన్నటువంటి ప్రతిభను మనం నేర్చుకొని మన ప్రతిభ ద్వారా మన కాళ్ళ మీద మనం నిల్చున్నప్పుడే మనం ఇంకొకరికి ఆదర్శంగా ఉండే అవకాశం ఉంటుంది. తప్పితే ఆ విధంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ పిల్లలను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. గతంలో కూడా చాలాసార్లు కూడా ఈ ఇన్స్టిట్యూట్లో మరి సర్టిఫికెట్స్ ప్రదానోత్సవాన్ని కావచ్చు, ఇతర కార్యక్రమాలు కూడా నేను రావడం జరిగింది. చాలామంది కూడా వారి లోపల ఆత్మవిశ్వాసంతో మరి వాళ్ళు నేర్చుకున్న దాన్ని రాబోయే రోజుల్లో భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా ఒక బాటలు మంచి బంగారు బాటలు వేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 10 years సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎన్నో వందల వేల మందికి ఉపాధిని అందించాం. సో సిప్స్ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్గా మీ ముందుకు వస్తుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు వచ్చేసి ఇప్పటి నుండి ఈ యానివర్సరీ నుండి ఏంటి అంటే సిప్స్ విలేజెస్కి వెళ్ళి విలేజ్ ఉమెన్కి అక్కడే ట్రైన్ చేయాలి అనుకుంటున్నాం మేము. సో ఈ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి రామన్నపేట నుండి స్టార్ట్ అవుతుందండి, బోయినపల్లి మండల్. సో ఈ 1 yearలో 5,000 women అన్న మేము ట్రైన్ చేయాలి అని చెప్పేసి కాన్సెప్ట్ పెట్టుకున్నాం. దీంట్లో నాట్ ఓన్లీ బ్యూటీ అండి, సిప్స్ ఇప్పటి వరకు ఓన్లీ బ్యూటీ ట్రైనింగ్ చేసింది. ఇప్పటి నుండి వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతుంది. సో ఇంతగా ఆదరించినందుకు కరీంనగర్ స్టూడెంట్స్ అందరికీ కూడా, అంటే కరీంనగర్ మొత్తం, కరీంనగర్ అని కాదు తెలంగాణ నుండి అందరూ వచ్చారు. తెలంగాణ పెన్షనర్ల కేంద్ర సంఘం కరీంనగర్ జిల్లా శాఖ రిజిస్టర్ నంబర్ 517/2013 అనుబంధం తెలంగాణ ఉద్యోగుల జాక్ ఆధ్వర్యంలో స్థానిక పెన్షనర్ భవనంలో మెడివిజన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ పెన్షనర్ల కేంద్ర సంఘం జిల్లా అధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా హైదరాబాదుకు చెందిన మెడివిజన్ కంటి ఆసుపత్రికి చెందిన వైద్యులు ప్రతి నెలలో మొదటి శుక్రవారం ఈ క్యాంపు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ అవకాశము అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. అట్లా ఉండండి. వాళ్ళు హైదరాబాద్ మెడివిజన్ వాళ్ళు ఈరోజు ఇక్కడికి ఐ క్యాంప్ పెట్టడానికి రావడం జరిగింది. ఇదే విధంగా ప్రతి మొదటి శుక్రవారం, మూడో శుక్రవారం కూడా ప్రతి నెలలో రావడం జరుగుతుంది. వాళ్ళ ప్రత్యేకంగా ఉన్న సౌకర్యం ఏంటంటే EHS కింద చూడడమే కాకుండా ఇక్కడ నుండి పేషెంట్ను హైదరాబాద్కు తీసుకెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ అయిన తర్వాత తీసుకొచ్చి వదిలిపెట్టడం, అట్లాగే పేషెంట్ ఎమ్మడి ఒక అటెండెంట్ను కూడా వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. అక్కడ ప్రత్యేకంగా ఎందుకంటే పెద్ద మనుషులకు ఇబ్బంది అయితే ఏ సీజన్లో అయినా అంటే కదా AC రూములు కానీ అవన్నీ ప్రొవైడ్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాగే జాన్సన్ కంపెనీ అంటే ఏదైతే స్టాండర్డ్ కంపెనీ, ఇది అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అందులో వాడాల్సిన లెన్సెస్ ఏదైతే ఉందో జాన్సన్ కంపెనీ వాడతామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇది ఆపరేషన్ చేసే అవకాశం లేదు కాబట్టి వాడేటి ఏదో స్టాండర్డ్ వాడాలనే ఉద్దేశంగా వారిని మేము ఇన్వైట్ చేసి
ఇక్కడ చూయించుకోవడం జరుగుతుంది. అలాగే మా సీనియర్ సిటిజన్స్ కానీ ఈ పెన్షనర్స్ ఎవరున్నా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల మొండి వైఖరి విడనాడి ఇప్పటికైనా 42% రిజర్వేషన్లు అమలు చేసి చట్టబద్ధత కల్పించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్ రామ్నగర్లోని బీసీ కార్యాలయంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు మాదాసు సంజీవ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తారని ఆశిస్తే ప్రభుత్వం మాత్రం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అనడం సిగ్గుచేటని అన్నారు. గతంలోనే అసెంబ్లీలో అన్ని పార్టీలు బీసీ బిల్లు కోసం మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా ఆమోదించారని ఎన్నం ప్రకాష్ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వంను ఎన్నం ప్రకాష్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంతెన కిరణ్, మంద వెంకన్న, జిల్లా కార్యదర్శి దుంపట మురళి, ప్రచార కార్యదర్శులు గుడిసెల రమేష్ గౌడ్, వంగల రవిగోపాల్, యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరకొండ దీపక్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి కుసుంబ ఆదర్శ, సాయితేజ, శివ తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో బీసీలకు కామారెడ్డిలో సమావేశంలో ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తున్న ఆ ఎన్నికలు హామీగానే మిగిలిపోయాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్ల కన్నా ముందు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎలక్షన్లు పెడతామన్నారు. కానీ 9th జీవో తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదం తెలిపినా కానీ ఇప్పటివరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది ఇవ్వలేదు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడదామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది అసెంబ్లీలో చర్చించాకనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం సిగ్గుచేటు. 42% రిజర్వేషన్లు చేసినాకనే చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి స్థానిక భగత్ నగర్లోని మల్లమ్మ మార్కెట్ పక్కన విశ్వనాథ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం రోజున అయ్యప్ప పడిపూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగిందని నిర్వాహకులు విశ్వనాథ్ ప్రసాద్ స్వామి మరియు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. మొదట ఈ కార్యక్రమంను బొల్లం నరేందర్ గురుస్వామి మరియు శేఖర్ గురుస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామికి అభిషేకం, భజనలు, పడిపూజ అనంతరం భిక్ష కార్యక్రమం నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 150 మంది అయ్యప్ప స్వాములు హాజరై ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. కాగా ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపును కూడా నిర్వహించామని, భక్తులు క్యాంపును సద్వినియోగం చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు విచ్చేసిన మరియు సహకరించిన గురుస్వాములకు భక్తులు, నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టీఎంఎస్ఆర్యు స్టేట్ ప్రెసిడెంట్ చీకోటి శ్రీధర్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు గీట్ల ముకుందారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రజా వ్యతిరేక లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మెడికల్ అండ్ సేఫ్టీ యూనిటీ
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మాకు కావాలి న్యాయం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. We demand justice. రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ప్రొటెక్షన్ ఆఫ్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ we demand. మా ఫెడరేషన్ FMRA ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ 18, 19 తారీఖులలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా మెడికల్ రిప్రజెంటేటివ్కు ఎక్స్క్లూజివ్గా ఏదైతే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ 1976 ఉందో దాన్ని పునరుద్ధరించాలని. ఎందుకు అనంటే చట్టం ఉండగానే ఈ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఇప్పటి వరకు చట్టాన్ని ఉల్లంఘించుతూ ఎవరైతే మెడికల్ రిప్రజెంటేటివ్కు అవసరం ఉన్న పని విధానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కల్పించకుండా ఫామ్ ఏలో అపాయింట్మెంట్ లెటర్ వేయకుండా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అదే చట్టాన్ని లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసేసి ఏదైతే మా పెట్టుబడిదారులకు ఎంప్లాయర్స్కి ఏదైతే వాళ్ళకు అనుకూలమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో వాళ్ళకు కార్మికుని దోచే విధంగా ఈ కార్మిక లేబర్ కోడ్స్ తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని మేము తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్గా దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. సేల్స్ రిప్రజెంటేటివ్ ప్రమోషన్ సంబంధించిన 1976 యాక్ట్ని కూడా దాన్ని రద్దు చేసి కోడ్లో కలిపారు. దీనివల్ల ఈ సేల్స్ ప్రమోషన్ వర్క్లో పనిచేస్తున్న అందరు కూడా రిప్రజెంటేటివ్స్ అందరు కూడా తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అట్లాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న లేబర్ డిపార్ట్మెంట్ల ముందు ధర్నా జరుగుతుంది. ఇది రాబోయే కాలంలో అంటే జనవరి, ఫిబ్రవరి కూడా పెద్ద ఎత్తున ఇతర కార్మిక వర్గంతో కలిపి ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఒక దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె అంటే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేస్తూ పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పి గతంలో రైతాంగం పోరాడిన స్ఫూర్తితోటి వాళ్ళు పోరాడి 13 నెలల పాటు పోరాడి 4 రైతు వ్యతిరేక చట్టాలను దాన్ని అప్పుడు రద్దు చేయించారు. ఆ 3 చట్టాలు ఏ పద్ధతిలో అయితే రద్దు జరిగిందో అదే పద్ధతిలో ఈ కోడ్లు రద్దు అయ్యేంత వరకు కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమించాలి. మనకు ఓట్లు సీట్లతోటి పని లేదు, మన శక్తి అంతా కూడా మన పనిలో ఉంది. కరీంనగర్లోని కాశ్మీర్గడ్డ ప్రాంతంలో ఓంకార్ కంప్యూటర్ ప్రారంభం సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ DCA, PG, DCA, అడ్వాన్స్ PG, DCA, జావా, ఒరాకిల్, పైథాన్ లాంటి లాంగ్వేజీలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్లో ఓంకార్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు 3 సంవత్సరాలు ఈరోజు మేము పూర్తి చేసుకున్నాము దిగ్విజయంగా. ఈ 3 సంవత్సరాల్లోనే ఎంతోమందికి ఇలాంటి కంప్యూటర్ అవగాహన లేకుండా కూడా ప్రొఫెషనల్గా తయారు చేసిన మంచి పేరు మాకు లభించింది. ఇక ముందు కూడా మీ అందరి ఆదరాభిమానాలు ఉంటాయని ఆశిస్తూ ఇక్కడ మన ఓంకార్ అనేది ఫస్ట్ ఈ బ్రాంచ్ 3rd యాన్యువల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఒకటి మన ఇక్కడ ఫైర్ స్టేషన్కి ఆపోజిట్లో ఉంది. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి సంగీత మొబైల్స్ పక్కన గీతాభవన్ చౌరస్తా దగ్గరలో ఉంటుంది. సో మన అక్కడ 2 ఇయర్స్ అయిపోయింది. ఇక్కడ 3 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. యానివర్సరీ సందర్భంగా మన స్టూడెంట్స్కి అందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. మీరు ఓన్లీ సర్టిఫికేట్ అమౌంట్ పే చేసుకోండి అంతే. కోచింగ్ అనేది మేమే ఫ్రీ ఇస్తాం. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లస్ మనకి ఏంటి అని అంటే 2 మంత్స్ నేర్చుకున్నా సరే మీరు 1 ఇయర్ డ్యూరేషన్తో మేము సర్టిఫికేట్ ఇస్తాం. అవైలబుల్ కోర్సెస్ DCA, PGDCA, అడ్వాన్స్డ్ PGDCA, DTP, C, C++, జావా, పైథాన్, టాలీ, ఆటోక్యాడ్, టాలీ విత్ GST, వీడియో ఎడిటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇక్కడ నేర్పించబడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీజేపీ కార్యాలయం సమీపంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డిబైన గోపి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల ద్వారా విచారణ చేయమని ఆర్డర్ ఇస్తే ప్రభుత్వ సంస్థలైన ఈడీ దానికి సంబంధించిన సంస్థలు విచారణ ప్రారంభించాయి అన్నారు. దానికి ధర్నాలు ఎందుకో నాకు అర్థం కాలే. ఆ కేసుల్లో నిర్దోషులుగా కేసు గెలిస్తే సంబరాలు చేసుకోవాలి కానీ ఈ ధర్నాలు ఎందుకు అర్థం కాలేదంటూ మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేస్తే బీజేపీ నాయకులను పార్టీ కార్యాలయంలో బంధించడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. అరెస్టు చేయడం సరికాదన్నారు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసుల ముందు ధర్నా చేయాలని ఒక పిలిపించిందట. వాస్తవానికి ఇది ఎందుకు అన్నది కాంగ్రెస్ వాళ్ళకే తెలియదు. ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉన్నదో దాన్ని వేసిన వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి. దానికి బీజేపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉన్నదా? లేదు. నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం ఆర్డర్ ఇచ్చిందంటే ఒక ప్రైవేటు వ్యక్తి ఎవరైతే కేసు వేసినరో అందులో సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది, ప్రభుత్వ సంస్థల ద్వారా విచారణ చేయమని ఆర్డర్ ఇస్తే ప్రభుత్వ సంస్థలు ఈడీ దానికి సంబంధించిన సంస్థలన్నీ విచారణ ప్రారంభించినాయి. ఆ విచారణలో భాగంగా అందులో ఉన్న వ్యక్తికి అటెండ్ కమ్మని నోటీసు జారీ చేసింది. ఆ నోటీసు జారీ చేసిన విధానం ఏదైతే ఉన్నదో ఎఫ్ఐఆర్ కాకుండా ఆ నోటీసును జారీ చేసే విధానం తప్పు. మీరు ఎఫ్ఐఆర్ చేసి మరీ నోటీస్ ఇవ్వండి అని చెప్పి కోర్టు చెప్పింది. మరి దానికి ధర్నాలు ఎందుకో నాకు అర్థం కాలేదు. మరి ఈ విషయం మల్లికార్జున ఖార్గేకి తెలియదు, కేసీ వేణుగోపాల్కి తెలియదు, ఇక్కడ ఉన్న వ్యక్తులకు అసలు ఆ కేసు ఏందో కూడా ఏమని తెలియదు. ఇక్కడ కూర్చున్నానికైతే బోయినపల్లి నూతన పాలక వర్గాన్ని సన్మానించిన బోయినపల్లి పద్మశాలి సమాజ సేవా సంఘం ఇటీవల 2వ సాధారణ ఎన్నికలలో బోయినపల్లి సర్పంచ్గా ఎన్నికైన నల్ల మోహన్తో పాటు ఉప సర్పంచ్ మెరుపుల చందన వార్డు సభ్యులను పద్మశాలి సంఘ భవనంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించినట్లు సంఘ సభ్యులు తెలిపారు. పద్మశాలి సమాజ సేవా సంఘం అధ్యక్షులు బిల్ల మల్లేశం, ఉపాధ్యక్షులు భీమనాథన్ రమేష్తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు. పద్మశాలి సమాజ సేవా సంఘం తరఫున నూతనంగా బోయినపల్లి గ్రామానికి ఎన్నికైన పాలకవర్గంగా ఈ సర్పంచ్గా ఎన్నికైన నల్ల మోహన్ గారు, అలాగే ఉప సర్పంచ్ చందన గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ఈరోజు మా పద్మశాలి సమాజ సేవా సంఘంలో వాళ్ళని పిలిచి మర్యాదపూర్వకంగా వాళ్ళకు ఒక సన్మానం చేయాలనుకున్నాము, పిలిచినాము. మేము పిలిచినందుకు వాళ్ళందరూ వచ్చి మా మాటను మన్నించినందుకు వాళ్ళందరికీ నమస్కారం. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం పైడపల్లి గ్రామంలో గత రాత్రి జరిగిన లాఠీ చార్జ్ బాధితులకు భారతీయ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు పరామర్శించారు. జిల్లా నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించిన ఆయన బాధితుల నుంచి వివరాలను సేకరించారు. రాత్రి జరిగిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ బాధితులతో పాటు గ్రామస్తులకు అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు మీడియాతో మాట్లాడుతూ గత రాత్రి పైడిపల్లిలో జరిగిన ఘటన శోచనీయమని అన్నారు. ప్రజలకు రక్షణను ఇవ్వాల్సిన పోలీసులే మహిళలని చూడకుండా లాఠీచార్జీ చేయడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడి వెంట బీజేపీ నాయకులు కన్న మంజయ్య, కొమ్ము రాంబాబుతో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు. అక్కడ ఏదైతే మిస్గైడ్ చేసి ఆమెని వట్టిగా ఓడిపోయినట్టు ప్రకటించిండ్రు. దీనికి ఎన్నికల అధికారి గారికి కంప్లైంట్ చేస్తాము, మేము ఇక్కడ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాము. తర్వాత ఎస్పీ గారికి మహిళలను చూడకుండా ఒక ఎస్ఐను కానిస్టేబుల్ దౌర్జన్యంగా కొట్టినందుకు వాళ్ళు ఇక్కడ ఈ గ్రామానికి వచ్చి ఈ మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా న్యాయం జరిగే దాకా మేము ఈ యొక్క గ్రామ ప్రజలను బట్టి ఉంటాము. ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ ప్రజలను బట్టి ఉండి వీళ్ళకి న్యాయం జరిగేలా మేము ఖచ్చితంగా చూస్తామని చెప్పి సీరియస్గా చూస్తున్నాము. చాలా బాధాకరం ఇది నేనేమంటున్నా, అసలు ఇది రంగస్థలం యాదికి వస్తుంది. నాకు ఇంత దౌర్జన్యము ఇంకా మనకు స్వాతంత్రం వచ్చిందని అనిపిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి న్యాయం జరిగేదాకా మేము ఈ గ్రామ ప్రజలను బట్టి ఉండి మేము పోరాటం చేస్తాం. న్యాయం జరిగేకి పెట్టమని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ఈమెకు వాళ్ళు సీసీ ఫుటేజీలు కానీ రీకౌంటింగ్ కానీ క్లియర్గా చూపెట్టాలా. చూపెట్టిన తర్వాత అవసరం అయితే ఈ ఎలక్షన్ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. ఏదైతే పీడీ యాక్ట్ వెంటనే కేసు పెట్టినా తెలిసిందే. ఈ కేసులు బేషరతుగా తీసేయాలా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అభివృద్ధి విషయంలో నూతన సర్పంచ్ పూర్తి సహకారం అందిస్తానని, కొత్త సర్పంచ్ ఇబ్బంది పెడితే ఊరుకోనని బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు
వివేకానంద్ యూత్ అధ్యక్షుడు గూడూరు సురేష్ హెచ్చరించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో 5 ఏళ్లు మంచి జరగాలని, ఊరు బాగుపడాలని కోరారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలో దిగుతానని పేర్కొన్నారు. గన్నేరువరం గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తామన్నారు. గన్నేరువరం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మీ బిడ్డను నన్ను మంచి ఓట్లతోని ఆశీర్వదించి చేసిన ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులకు, గన్నేరువరం గ్రామ యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడెంత కులం లేదు, ఏం లేదు, ఒక్కడే తిరుగుతున్నాడు అని చులకన చూసిన వాళ్లకు ఆ ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పడం జరిగింది. నాలాంటి పేదోడు పోరాటం చేస్తే ఎట్లుంటుందో వాళ్ళకు రుచి చూపించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా ఏ యువ నాయకుడిని కావచ్చు, ఇంకే పేదోడిని కూడా చులకన చూడకుండా ఒక గుణపాఠంగా ప్రత్యర్థులు భావించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా గన్నేరువరంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కొత్త సర్పంచ్గా అయినటువంటి రంగనవేణి లక్ష్మీనర్స్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే లక్ష్మీనర్స్ గారు కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు గ్రామానికి సర్పంచి, తప్పకుండా ఆయనే గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండుకుంటూ పార్టీలకు అతీతంగా సేవ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తుల్లాపూర్లో నూతన పాలక వర్గాన్ని ముస్లిం సోదరులు సన్మానించారు. గ్రామంలోని మసీదులో స్థానిక సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ గోగోరి నరసింహారెడ్డి, వార్డు సభ్యులను ముస్లిం సోదరులు షాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ నుస్తుల్లాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మసీద్ అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. జిల్లాలో 950 మెజార్టీతో తనను గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎండి సయ్యద్ అలియుద్దీన్, సయ్యద్ హుసేన్, సౌకత్ అలీ, నిసార్, బాబు పటేల్, జుబేర్, నేహాల్, ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు. ఫోన్ మాట్లాడు. మసీద్ కమిటీ ఆధ్వర్యంలో మన కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఘనంగా సన్మానించడం జరిగింది. మరి ఉప సర్పంచ్లకు సన్మానించేటప్పుడు మన ప్రెసిడెంట్ గారు అలియుద్దీన్ గారు, మరియు షౌకత్ అలీ గారు, సయీద్ హుసేన్ గారు, నిసార్ గారు, ప్రతి ఒక్కరూ సన్మానించడం జరిగింది. ఇక్కడ మసీద్ ప్రెసిడెంట్ అలీముద్దీన్ గారికి మరియు షౌకత్ గారికి మరియు సయీద్ హుసేన్ గారికి, నిసార్ గారికి, బాబు పటేల్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీకు ముఖ్యంగా తెలియాలి, ఇక్కడ నాకు గత 25 ఏళ్ళ సంది 99% ముస్లిమ్స్ న్యాయంపడే ఉన్నారు. 99%, ఓన్లీ 1% ఓన్లీ ఫ్రెండ్షిప్లా కావచ్చు, కానీ నాకు 99% ముస్లిమ్స్ న్యాయంపడే ఉంటాను. 20 ఏళ్ళల్లో వాళ్ళకు చేసింది చాలా తక్కువ. ఇప్పుడు నేను ఒకటి హామీ ఇచ్చిన వీళ్ళకు కబ్రస్థాన్ కాడ సర్వే చేయించి దానికి ఒకటి కంపౌండ్ వాళ్ళు పెట్టేయాలన్న ఆలోచనతో నేను ఒక హామీ ఇచ్చిన వీళ్ళందరికీ. హామీకి 100% కట్టుబడి ఉంటా. ఆమె ఎక్కించిన అంటే ఎలక్షన్ కన్నా ముందే మాట్లాడితే ఏమైందంటే, మాకు ఇది ఒక పని చేసి పెట్టారు, మేము వన్ సైడ్ ఉంటామని చెప్పారు. అదేవిధంగా వన్ సైడ్ ఉన్నారు. ఇలా మసీద్ విషయంలో కూడా నేను అప్పుడప్పుడు చేసుకుంటూ పోతున్నా, కొంత గొప్ప చేసుకుంటూ పోతున్నా. వ్యక్తిగతంగా మాత్రం ప్రతి ఒక్కరు నేను ఎంబడి ఉంటున్నా. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్లో సిప్స్ 10 సంవత్సరాల వేడుకలు, ఫ్యాషన్ డిజైనింగ్లో 5,000 మందికి శిక్షణ. తప్పిన బస్సు ప్రమాదం, 40 మంది సేఫ్, ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. బీహార్ సీఎంపై చర్యలు తీసుకోవాలి.
ముస్లిం మహిళా డాక్టర్ మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన బీహార్ సీఎం రెండో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.